హాయ్ అండి. నమస్తే. ఎర్ర పావురం 4వ భాగం. ఏమిటండి ఈ దారుణం? ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టిన సొంత బావగారి మీదే అఘాయిత్యం తలపెట్టడానికి ఆ నాగేంద్రకు మనసెలా వచ్చింది? ధీరజను పడక గదిలో మంచం మీద పడుకోబెట్టి హాల్లోకి వస్తూ అడిగింది రమాదేవి. డబ్బు రమా, డబ్బు మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది. ఎటువంటి దుర్మార్గానికైనా ప్రోత్సహిస్తుంది. నాగేంద్ర ఇంతకు తెగించడానికి వర్మ మంచితనమే కారణం అన్నాడు భూపతి. ఆ దుర్మార్గుడు వాళ్లను ప్రాణాలతో వదిలిపెడతాడంటారా? వాళ్ల ప్రాణాలు తీయటం కంటే అంతకు మించిన రహస్యం తెలుసుకోవడమే నాగేంద్రకు ముఖ్యం. ఆ రహస్యం తెలుసుకోవడానికి అతను ఈ దారుణానికి పూనుకున్నాడు. అది చెప్పనంత వరకు వర్మకి అతని భార్యకు ప్రాణహాని ఉండదని అనుకోవచ్చు. ఆ భగవంతుడే వాళ్లను కాపాడాలి. అవును రమా, ఆ భగవంతుడు వాళ్లను, ఈ పాపని మనము కాపాడాలి. అలా కాపాడాలంటే నువ్వు ఒక పని చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ఉదయం నిద్రలేవగానే పాప మనల్ని చూసి తికమక పడిపోతుంది. వాళ్ళ అమ్మ కావాలని గొడవ చేస్తూ ఏడ్చేసినా ఏడ్చేయొచ్చు. నిజమేనండి. అలా గొడవ చేస్తే పాప మన ఇంట్లో ఉన్నట్టు చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోతుంది. అందుకని నువ్వు వెంటనే పాపను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపో. అక్కడ పాప ఫలానా అని ఎవరికీ తెలియదు. ఇంత అర్ధరాత్రి వేళ వెళ్ళమంటున్నారా? తప్పదు. తెల్లవారితే పాపను అందరూ చూస్తారు. మా అమ్మ అడిగితే ఏం చెప్పమంటారు? నీకు తోచింది ఏదో ఒకటి చెప్పు. నేను వచ్చి నిజం చెబుతాను. అలాగే, త్వరగా బట్టలు సర్దుకో. రమాదేవి బెడ్రూంలోకి వెళ్లి ఒక సూట్ కేసుతో గబగబా బట్టలు సర్దుకుని వచ్చింది. పాపని భుజాన వేసుకుని ఆమెతో పాటు ఒక సెంటర్కొచ్చి అక్కడి నుంచి ఒక ఆటోలో రైల్వే స్టేషన్కి బయలుదేరాడు భూపతి. ఆ మర్నాడు ఉదయం 9:30 గంటలకు ఎప్పట్లా ఫ్యాక్టరీకి వెళ్ళాడు భూపతి. తన సెక్షన్లో తిరుగుతూ ఉండగా నాగేంద్ర కనిపించాడు. అతను మామూలుగానే ఉన్నాడు. ముఖంలో ఏమాత్రం టెన్షన్ కనిపించటం లేదు. రాత్రి ఏమీ జరగనట్టే ఫ్రీగా తిరుగుతున్నాడు. అతను అలా చూసేసరికి భూపతిలో టెన్షన్ మొదలైంది. వర్మ ఏమైనట్లు? భార్యతో పాటు నాగేంద్ర కంటపడకుండా అతను తప్పించుకోగలిగాడా? లేక పట్టుబడి ఎక్కడైనా బంధించబడ్డారా? ఎలా తెలుసుకోవడం? ఆ విషయం తెలుసుకోవడానికి అతను ఎలాంటి ప్రయత్నమూ చేయకముందే సాయంత్రానికల్లా నిప్పులేని పొగలాంటి ఒక పుకారు ప్రచారంలోకి వచ్చింది. ఆ సెక్షన్లో ఉన్న వర్కర్స్ చెవులు కొరుకోవడం గమనించి ఒకతన్ని పిలిచి అడిగాడు భూపతి. ఈ విషయం మీకింకా తెలీదా? అన్నాడు ఆ వర్కర్ ఆశ్చర్యంగా. తెలియదు కాబట్టే అడుగుతున్నాను. మన ప్రొపరైటర్ గారి భార్య ఎవరితోనో లేచిపోయిందట. ఆ? ఉలిక్కి పడ్డాడు భూపతి. అవునండి, వెళ్తూ వెళ్తూ కూతుర్ని కూడా వెంట తీసుకుపోయిందట. ఆ అవమానాన్ని భరించలేక, సాటివారిలో మోహం చెల్లక వర్మగారు దేశాలు పట్టి పోయారట. ఫ్యాక్టరీ అంతా ఒకటే గోలగా ఉంది అన్నాడా వర్కర్. అతన్ని అక్కడే గొంతు పిసికి చంపాలి అన్నంత కోపం ముంచుకొచ్చింది భూపతికి. ఆఖరి క్షణంలో తన కోపాన్ని బలవంతంగా అదుపు చేసుకుని అడిగాడు, ఇదంతా నీకెలా తెలిసింది అని. అందరూ చెప్పుకుంటుంటే మీలాగే నేను విన్నాను అన్నాడతను. వెంటనే ఆ విషయం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫ్యాక్టరీ మేనేజర్ నాగేంద్ర రూమ్ వైపు వెళ్ళాడు భూపతి. దారిలోనే ఎదురయ్యాడు దావూద్. ఏక్ మినిట్ దావూద్ భాయ్, ఏమిటి పుకారు అంటూ తను విన్నదాన్ని గురించి అతనితో చెప్పాడు. అది పుకారు కాదు, నిజమే. వర్మగారు మనశ్శాంతి కోసం దేశాలు పట్టిపోతూ నాగేంద్ర గారి పేరున పవర్ ఆఫ్ అటార్నీ కూడా రాయించి వెళ్లారు. ఇంకో అరగంటలో లాయర్ గారు వచ్చి వర్కర్స్ అందరి ముందు దాన్ని చదివి వినిపిస్తారు. ఎంతకీ నువ్వు అదృష్టవంతుడివి భూపతి అన్నాడు దావూద్. ఇందులో నాకు అదృష్టమేమిటి? ఇక ముందు నువ్వు వర్కర్స్ తరపున అది కావాలి ఇది కావాలి అని వర్మగారితో గొడవపడే అవస్థ తప్పింది. అధికారం మొత్తం నాగేంద్ర గారి చేతికి రాబోతుంది. కాబట్టి నువ్వు ఏది అడిగినా ఇట్లే శాంక్షన్ చేస్తారు. నాది హామీ అన్నాడు దావూద్. భూపతి ఇంకేమీ మాట్లాడలేదు. దావూద్ మాటలకు సంతోషిస్తున్నట్టు ముఖం పెట్టి బలవంతపు చిరునవ్వు పెదవుల మీదకి తెచ్చుకుంటూ అక్కడి నుంచి సెక్షన్లోకి వెళ్లిపోయాడు. దావూద్ చెప్పినట్టుగానే ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన లీగల్ అడ్వైజరు వర్మగారి పర్సనల్ లాయర్ అయిన సెల్వరాజ్ అరగంట తరువాత ఫ్యాక్టరీకి వచ్చాడు. మరో 10 నిమిషాల తరువాత ఫ్యాక్టరీ ఆవరణలో వర్కర్స్ అందరినీ సమావేశపరిచి పవర్ ఆఫ్ అటార్నీ చదివి వినిపించాడు. దానిని బట్టి నాగేంద్ర లాయర్ సెల్వరాజ్ని కూడా లోబరుచుకున్నాడు అని గ్రహించిన భూపతి మనసు వికలమైపోయింది. ఆ తరువాత ఓపిగ్గా మరో 10 రోజుల పాటు ఫ్యాక్టరీకి అటెండ్ అయ్యాడు. అతను ఆ తరువాత అత్తవారింటికి వెళ్లి భార్యని కలుసుకుని జరిగిందంతా ఆమెతో చెప్పాడు. అంత నీచానికి ఒడిగట్టాడన్నమాట ఆ నాగేంద్ర. ఇంతకీ వర్మగారు భువనేశ్వరీదేవి గారు ఏమైనట్లు అని అడిగిందామె.
తెలీదు. ఆ దుర్మార్గుడే వాళ్ళను ఎక్కడో బంధించుంచాలి. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? అమెరికాలో ఉంటున్న నా స్నేహితుడికి లెటర్ రాశాను. సమాధానం రాగానే అతని సహాయంతో మనం అక్కడికి వెళ్ళిపోదాం. ధీరజ నాగేంద్ర కంట పడకుండా ఉండాలంటే ఇదొక్కటే మార్గం. ఏనాటికైనా ఈ ధీరజే ఆ నాగేంద్ర పని పట్టాలి అన్నాడు భూపతి. భారంగా నిట్టూరిస్తూ తల ఊపింది రమాదేవి. లోపలికి రావచ్చా మేడం? బయట నుంచి రూమ్ బాయ్ గొంతు వినిపించటంతో చెల్లాచెదురయ్యాయి ధీరజ కళ్ళ ముందు కదులుతున్న గతం తాలూకా దృశ్యాలు. ఎస్ కమిన్ అందామె. ఆమె ఆర్డర్ చేసిన శాండ్విచ్, బాయిల్డ్ ఎగ్స్ ఒక ట్రేలో పెట్టుకుని లోపలికొచ్చాడు రూమ్ బాయ్. వాటిని ఆమె ముందున్న టీపాయ్ మీద ఉంచి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. చూడు, నీ పేరేమిటన్నావు? జేబులో ఉన్న డాలర్ చైన్ను ఎయిర్ బ్యాగ్ లో పెట్టుకుంటూ అడిగింది ధీరజ. నేనేమీ అనలేదు మేడం. తెలివైన వాడివే. నీ పేరేమిటో చెప్పు. గపూర్ అంటారు మేడం. చూడు గపూర్, ఉదయం 6 గంటలకే నన్ను నిద్ర లేపాలి. సరే మేడం, ఇంక నువ్వు వెళ్ళు. మా ఫ్రెండ్స్ లో ఒక అతనికి నిన్ననే ఉద్యోగం వచ్చింది. పార్టీ ఇచ్చాడు రాత్రి. మాటల్లో పడి కాస్త ఎక్కువ తాగాను. నీకు తాగుడు కూడా అలవాటు ఉందన్నమాట. అలవాటుగా తాగను. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చినప్పుడు సరదాగా తాగుతూ ఉంటాను. రాత్రి ఎక్కువగా తాగడానికి కారణం ఉంది అన్నాడు. ఏమిటది? నా ఫ్రెండ్కి ఉద్యోగం దొరికింది. ఎక్కడో కాదు, హోల్సేల్ బ్రాందీ షాప్లో. పక్కున నవ్వింది ధీరజ. నువ్వు చాలా తమాషాగా మాట్లాడతావు మిస్టర్ రాకేష్ అంది నవ్వుతూనే. తమాషా కాదు మేడం, ఒట్టు. మా వాడికి ఉద్యోగం దొరికింది బ్రాందీ షాపులోనే. రాత్రి వస్తూ వస్తూ జీతంలో కట్ చేసుకోమని మేనేజర్ని రిక్వెస్ట్ చేసి 4 బాటిల్స్ తెచ్చాడు. అదన్నమాట సంగతి. ధీరజ పగలబడి నవ్వడం ప్రారంభించింది. అతను ఆమె నవ్వులో శృతి కలిపాడు. ఇద్దరూ చాలాసేపు నవ్వుకున్నారు. ఆ తర్వాత అడిగిందామె, ఇక్కడ చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలేమున్నాయి అని. చాలా. ఇండియా గేట్, రెడ్ ఫోర్ట్, పార్లమెంట్ భవన్, రాజ్ ఘాట్, జవహర్ పార్క్, మ్యూజియం, ఇంకా చాలా ఉన్నాయి. మీరు బయలుదేరండి అన్నాడు. 10 నిమిషాల్లో నీటుగా తయారయ్యి కెమెరాను, హ్యాండ్ బ్యాగ్ను తీసుకుని అతని వెంట బయలుదేరింది ధీరజ. ఆ రోజంతా టాక్సీలో ఢిల్లీ అంతా తిప్పి చూపించాడు అతను. ఆ మర్నాడు ఆగ్రా వెళ్లి తాజ్మహల్ చూడడానికి ప్రోగ్రాం వేసింది ధీరజ. రాత్రి 8 గంటలకు ఆమెను లాడ్జి దగ్గర వదిలి వెళ్లిపోయాడు రాకేష్. రూంలోకి వస్తూనే స్నానం ముగించి రాత్రి మిగిలిన బాటిల్లో విస్కీ తాగుతూ కూర్చుంది ధీరజ. రాకేష్ ని గురించి ఆలోచిస్తూ హ్యాండ్ బ్యాగ్ లోంచి ఒక కవర్ తీసి మడత విప్పింది. ఆమె తనకు సెక్రటరీగా సెలెక్ట్ చేసుకోవాల్సిన వ్యక్తికి ఉండవలసిన లక్షణాలను గురించి ఆ పేపర్ మీద రాసిచ్చాడు ఆమె పెంపుడు తండ్రి భూపతి. ఆ పేపర్ మీద వరుసగా రాయబడి ఉంది. 1. కష్టపడి పనిచేసేవాడు. 2. నిర్మోహమాటంగా మాట్లాడేవాడు. 3. దేశభక్తి గలవాడు. 4. ఏ విషయంలోనూ తొందరపడకుండా నిదానించి ఆలోచించేవాడు. 5. ఆడవాళ్లను గౌరవించేవాడు. 6. డబ్బుకి అమ్ముడు పోనివాడు. 7. కులమత భేదాలు లేనివాడు. 8. పరుల సొమ్ము ఆశించనివాడు. 9. ధైర్య సాహసాలు కలవాడు. 10. స్నేహానికి ప్రాణమిచ్చేవాడు. ఈ లక్షణాలు గల యువకులు చాలా అరుదుగా ఉంటారమ్మా. అన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి సెక్రటరీగా దొరికితే అదృష్టమే. వీటిల్లో ముఖ్యమైన కొన్ని లక్షణాలున్న వారైనా పర్వాలేదు. జాగ్రత్తగా ఆలోచించి సెలెక్ట్ చేసుకో. ఆ కవర్ని చేతికిస్తూ భూపతి అన్న మాటలు గుర్తుకొచ్చి తనలో తానే నవ్వుకుంది ధీరజ. రాకేష్ లో మొదటి 3 లక్షణాలు ఉన్నాయనుకుంటూ పెన్తో వాటిని టిక్ చేసింది. ఢిల్లీ పాలం ఎయిర్పోర్ట్ లో విమానం దిగారు సాహు, కపాలీలు. ఎంక్వైరీలోకి వెళ్లి కిందటి రోజు అమెరికా నుంచి వచ్చిన ప్రయాణికుల లిస్ట్ అడిగి చెక్ చేశారు. ఆ లిస్టులో ధీరజ పేరు ఉండడంతో ఆమె ఇండియా వచ్చినట్టు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆ తరువాత టూరిస్ట్ కన్సల్టెన్సీ కలిసి ధీరజ పోలికలు చెప్పి ఎంక్వైరీ చేశారు. ఆమెను రిసీవ్ చేసుకోవడానికి మేము నిన్ననే రావాల్సింది. అనివార్య కారణాల వల్ల రాలేకపోయాము. మా కోసం ఎదురు చూసి ఆమె దగ్గరలోనే ఎక్కడో బస చేసి ఉంటుంది అని అనుకుంటున్నాము అన్నాడు సాహు. ఎస్, మీరు చెప్పిన పోలికలున్న అమ్మాయి నిన్న లాడ్జి కోసం మమ్మల్ని కన్సల్ట్ చేసింది అన్నాడు ఒక కన్సల్టెంట్. అయితే ఆమె ఎక్కడ బస చేసిందో మీకు తెలిసే ఉండాలి. క్షణం ఆలోచించి చెప్పాడు అతను. ఎస్, గుర్తుకొచ్చింది. రేష్మా లాడ్జి బాగుంటుంది అని చెప్పాం అన్నాడు. అతనికి థ్యాంక్స్ చెప్పి కపాలీతో పాటు బయటకు వచ్చి టాక్సీ ఎక్కాడు సాహు. టాక్సీ డ్రైవర్ కి రేష్మా లాడ్జి గురించి కాకుండా వేరే హోటల్ కు పోనివ్వమని చెప్పాడు. డ్రైవర్ టాక్సీని స్టార్ట్ చేసి అతను చెప్పిన హోటల్ వైపు పరుగులు తీయించడం ప్రారంభించాడు. వేరే హోటల్కి ఎందుకు? డైరెక్ట్ గా రేష్మా లాడ్జికి వెళ్లి పని పూర్తి చేసుకుంటే సరిపోతుంది కదా అన్నాడు కపాలి. తల అడ్డంగా తిప్పాడు సాహు. ఇటువంటి వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు.
నాగేంద్ర గారు 10 లక్షలు ఆఫర్ చేశారు. ఆ డబ్బు సొంతం చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా పని పూర్తి చేయవలసి ఉంటుంది. సాధ్యమైనంత వరకు ధీరజను చంపకుండానే లాకెట్ సంపాదించాలి అన్నాడు. అలా సంపాదించడం వీలు పడకపోతే చూద్దాం అన్నాడు సాహు. అరగంట తరువాత వాళ్ళు బస చేయదలుచుకున్న నేషనల్ హోటల్ ముందు ఆగింది టాక్సీ. రేష్మా లాడ్జ్ అక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అప్పుడు సాయంత్రం 5 గంటలయింది టైము. ఇప్పుడు మనం ఏం చేయాలి? రూంలోకి రాగానే అడిగాడు కపాలి. మనం కాదు, నువ్వు ఏం చెయ్యాలి అని అడుగు. సరే, నేను ఏం చెయ్యాలో చెప్పు. వెంటనే రేష్మా రెస్టారెంట్ లాడ్జికి వెళ్ళు. ధీరజ అసలు అక్కడికి ఎందుకొచ్చిందో, ఎన్ని రోజులు ఉంటుందో, ఆమె ఎక్కడెక్కడికి వెళ్తుందో, ఆమె ప్రోగ్రాం ఏమిటో రూమ్ బాయ్స్ అడిగి తెలుసుకో. చెబుతారంటావా? 10 రూపాయలు జేబులో పెట్టి అడిగితే వాళ్లే చెబుతారు. తల ఊపి అక్కడి నుంచి బయలుదేరాడు కపాలి. అతను వెళ్లిన 10 నిమిషాల తర్వాత ఫోన్లో నాగేంద్రను కాంటాక్ట్ చేశాడు సాహు. ఎస్, నాగేంద్ర స్పీకింగ్. అవతల నుంచి వినిపించింది నాగేంద్ర కంఠం. నేను సాహుని. ఏమైంది? ధీరజ ఎక్కడుందో తెలిసిందా? తెలిసింది. మేముంటున్న హోటల్కి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుందామె. అయితే ఈ రాత్రికే పని పూర్తి చేయండి. ఈ రాత్రికి కుదరదనుకుంటాను. ఎందుకని? మీరు చెప్పిన లాకెట్ ఆమె దగ్గర ఉందో లేదో తెలుసుకోవాలి. ఒకవేళ అది ఆమె దగ్గర లేకపోతే ఎక్కడుందో తెలుసుకోవాలి. గుడ్, మంచి ఆలోచనే. ప్రొసీడ్. ఉంటాను. మళ్ళీ రేపు ఫోన్ చేస్తాను. ఓకే. సాహు రిసీవర్ క్రెడిల్ చేసి సిగరెట్ వెలిగించుకున్నాడు. ఒకసారి దమ్ములాగి పొగని గాల్లోకి వదిలి తరువాత రూమ్ బాయ్ని పిలిచి రమ్ బాటిల్ తెమ్మని ఆర్డర్ చేశాడు. సరిగ్గా రాత్రి 10 గంటలకు తిరిగొచ్చాడు కపాలి. అతను వచ్చేసరికి తాగుతూ కూర్చున్నాడు సాహు. ఏమైంది? మరో గ్లాసులో రమ్ము పోస్తూ అడిగాడు. ఈ రోజు ఒక గైడ్తో పాటు సిటీ అంతటా చుట్టొచ్చిందట ధీరజ. రేపు ఆగ్రా వెళ్లాలని ప్రోగ్రాం వేసిందట. ఐ సీ. మనం ఆగ్రాలోనే పని పూర్తి చేసుకుంటే బాగుంటుందనుకుంటున్నాను. విసుగ్గా చూశాడు అతని మొహంలోకి సాహు. మాటి మాటికి పని పూర్తి చేయాలి అంటున్నావు. అసలు పని పూర్తి చేయడం అంటే ఏమిటో, ఎలా పూర్తి చేయాలో ఆలోచించావా అన్నాడు. ఏ మాత్రం దానికి బుర్ర చించుకుని ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయటం నాకు అలవాటు లేదు. ధీరజ్ను బెదిరించి గాని, అవసరం అనుకుంటే చంపి గాని లాకెట్ చేజిక్కించుకుంటే సరిపోతుంది అన్నాడు కపాలి. ఆ సంగతి నాకు తెలుసు. ఆమెను బెదిరించడానికి ముందు ఆ లాకెట్ ఆమె దగ్గర ఉందో లేదో తెలుసుకోవద్దా? ఉండకేమవుతుంది? 20 ఏళ్ల కిందటి లాకెట్. ఇప్పుడు ఆమె చిన్నపిల్ల కాదు, పెద్దదయింది. ఇంకా చిన్నప్పటి లాకెట్ మెడలో వేసుకుని తిరుగుతుంది అనుకోను. అసలు ఆమె ఆ లాకెట్ని ఇక్కడికి తెచ్చిందో లేదో ముందు తెలుసుకోవాలి మనం. అతను చెప్పిన దాంట్లో నిజం ఉందనిపించి రమ్ము తాగుతూ మౌనంగా ఉండిపోయాడు కపాలి. ఆ మర్నాడు ఉదయం 6 గంటలకి లాడ్జ్కొచ్చి ఆమెను కలుసుకున్నాడు రాకేష్. అప్పటికే నిద్రలేచి రెడీ అయి ఉంది ధీరజ. ఇద్దరూ ట్రైన్లో ఆగ్రా చేరుకునేసరికి ఉదయం 10:30 గంటలైంది. ఆగ్రా భారతదేశంలోని అతి ముఖ్యమైన టూరిస్ట్ సెంటర్. ప్రపంచంలోనే 7 వండర్స్ లో ఒకటైన తాజ్ మహల్ అక్కడే ఉంది. ఆ కారణంగా ఆగ్రా ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, బస్ టెర్మినల్ మొదలైనవి వచ్చిపోయే టూరిస్టులతో ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. జనంతో పాటు సెక్యూరిటీ కూడా ఎక్కువగానే ఉంటుందక్కడ. ఆ రోజు రైల్వే స్టేషన్లో విపరీతమైన రద్దీగా ఉంది. మనం ఇక్కడ ఒకరోజు స్టే చేస్తే బాగుంటుందనుకుంటాను. రాకేష్తో పాటు స్టేషన్లోంచి బయటకొస్తూ అంది ధీరజ. ఇక్కడ ఉండడం అవసరం అనుకుంటాను అన్నాడు రాకేష్. ఎందుకు? తాజ్మహల్ చూసిన తర్వాత ఇక చూడడానికి ఏం ఉండదు. ఉన్న తాజ్మహల్ని చూసిన కళ్ళతో ఇంకేది చూడాలనిపించదు. అతని అభిప్రాయంతో ఏకీభవించిందామె. యు ఆర్ రైట్. మనం సాయంత్రం రిటర్న్ అయిపోదామా అంది. తలూపాడతను. కొద్దిసేపటి తరువాత ఇద్దరూ తాజ్మహల్ పరిసరాలను చేరుకున్నారు. దేశ విదేశాలకు చెందిన టూరిస్టులతో చాలా రష్గా, కలర్ఫుల్ గా ఉన్నాయి ఆ పరిసరాలు. చూడగానే ఒక రకమైన వింత అనుభూతికి గురైందామె. రాకేష్ అక్కడికి ఎన్నిసార్లు వచ్చాడు? చాలా మంది విదేశీ టూరిస్టులను తాజ్మహల్ చూపించాడు. అందువల్ల కొత్తగా అతనికి ఎటువంటి అనుభూతి కలగలేదు. రాకేష్తో పాటు ముందుకు నడిచింది ధీరజ. ఎంట్రన్స్ లో తాజ్మహల్ ప్రాంగణంలోకి అడుగుపెట్టేసరికి అదో విధమైన ఉద్విగ్నత ఆమె మనసును ఆవహించింది. ఆనందంతో ఆమె తనువు పులకరించింది. కరిగించిన వెండిలాంటి నీరెండ తాజ్మహల్ పైభాగాన పడి వింతగా ప్రతిఫలిస్తూ దానికి మరింత శోభను చేకూరుస్తుంది. తాజ్మహల్ ఒక అద్భుతమైన కట్టడం. దాని చుట్టూ
దాని సెక్యూరిటీ నిమిత్తం రెడ్ స్టోన్ లో నిర్మించబడ్డ ద్వారాలు, గేట్లు మరింత అందంగా, అద్భుతంగా కనిపిస్తున్నాయి. ధీరజ తాజ్మహల్ ని అబ్బురంగా చూస్తుంటే ఆమె పక్కనే తిరుగుతూ తాజ్మహల్ చరిత్రను, గొప్పదనాన్ని వివరించడం ప్రారంభించాడు రాకేష్. ప్రపంచంలోని 7 అద్భుతాలలో ఇదొక అద్భుతమని వేరే చెప్పనవసరం లేదనుకుంటాను. మొఘల్ చక్రవర్తుల్లో విలాస పురుషుడిగా పేరు పొందిన షాజహాన్ చక్రవర్తి తన ప్రేయసి ముంతాజ్ జ్ఞాపకార్థం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా నిర్మించబడింది ఈ తాజ్మహల్. షాజహాన్ అమరప్రేమకు అపూర్వమైన చిహ్నంగా ప్రపంచ ప్రేమికులకు ఇది ఒక పవిత్ర దేవాలయం. ఈ తాజ్మహల్ ని షాజహాన్ ఎన్నో శ్రమలకు వచ్చి నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. పూర్తి శాస్త్రీయ దృక్పథాలతో పూర్తిగా పాలరాతి మొఘల్ శిల్పకళా చాతుర్యానికి ఆనవాలుగా నిర్మించబడింది ఈ కట్టడం. ఈ పాలరాయి ట్రాన్స్పరెంట్ గా ఉండి తుడిచిన అద్దంలా మెరుస్తూ ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇంతటి శిల్పకళా నైపుణ్యాన్ని కనబరుస్తూ కట్టబడిన ఈ తాజ్మహల్ నిజానికి ఒక సమాధి అంటే నమ్మశక్యం కాని విషయం. కానీ అది ఒక సమాధి. ఈ తాజ్మహల్ నిర్మాణానికి అవసరమైన పాలరాతిని అప్పట్లో షాజహాన్ చక్రవర్తి పర్షియా, ఇరాన్, ఇరాక్ దేశాల నుంచి రప్పించాడట. రాకేష్ చెప్పుకుపోతున్నాడు. అతను చెప్పింది వింటూ మంత్రముగ్ధురాలిలా తాజ్మహల్ విశేషాల్ని చూస్తూ నడుస్తుంది. మధ్య మధ్య తన కెమెరాలో తాజ్మహల్ ని రకరకాల యాంగిల్స్ లో బంధిస్తుంది. 2:30 గంటల పాటు తిరిగి తాజ్మహల్ ని పూర్తిగా చూసింది ధీరజ. ఆ తరువాత రాకేష్ తో పాటు యమునా నదీ తీరానికి వెళ్లి అక్కడికి దూరంగా శిథిల కట్టడాల మధ్య ఒకచోట కూర్చుంది. యమునా నది మీదుగా తెరలు తెరలుగా దూసుకు వస్తుంది గాలి. అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇదేమిటి ఇక్కడ కూర్చున్నారు? యమునా నదిలో కాళ్ళు చేతులు కడుక్కుని కర్చీఫ్ తో చేతులు తుడుచుకుంటూ ఆమె దగ్గరకొచ్చి అడిగాడు రాకేష్. నాకెందుకో ఇక్కడ చాలా బాగుంది రాకేష్, ప్రశాంతంగా హాయిగా ఉంది. అటు వెళ్దాం రండి, ఇంతకంటే బాగుంటుంది. బాగుండడం సరే, నీకు ఆకలిగా లేదు అని అడిగింది ధీరజ. ఎందుకు లేదు? మరి ఎంతసేపు తాజ్మహల్ అందాన్ని గురించి, గొప్పతనాన్ని గురించి చెప్తావే తప్ప తిండి తిప్పల గురించి మాట్లాడవే? మాట్లాడదాం అనుకుంటున్నాను, ఇంతలో మీరే అడిగారు. రక్షించావు. ఎప్పటికైనా ఆకలి గురించి గుర్తుకొచ్చింది నీకు. రండి, ఏదైనా హోటల్కి వెళ్ళి భోజనం చేద్దాం. నథింగ్ డూయింగ్. కడుపులో ఏదైనా పడితే తప్ప ఇక్కడి నుంచి అడుగు కలపడం నా వల్ల కాదు. నువ్వు వెళ్ళి ఏదైనా తిని నాకు తెచ్చిపెట్టు. మీరు ఒంటరిగా ఉండగలరా? ఎందుకు ఉండలేను? ఇక్కడికి వచ్చేవాళ్ళు టూరిస్టులే గాని దొంగలు కాదుగా. మీలాంటి అందమైన అమ్మాయిని చూస్తే టూరిస్టులకు కూడా దోచుకోవాలి అన్న దొంగ బుద్ధి పుట్టొచ్చు. నేను అంత అందంగా ఉన్నానా? అవును. ఎంత అందంగా ఉన్నాను? తెల్ల పావురమంతా, పున్నమి వెన్నెల్లో తాజ్మహల్ అంతా. నీవన్నీ ఒట్టి అబద్ధాలు. అబద్ధాలు చెప్పడం, అతిశయోక్తులు మాట్లాడడం నాకు చేత కాదు. మనసులోని అభిప్రాయాన్ని దాచుకోకుండా చెప్పడం నాకు అలవాటు. మరి నేను అంత అందంగా ఉంటే నన్ను దోచుకోవాలే నీకెందుకు అనిపించలేదు? ఎందుకంటే నేను దొంగని కాదు, గైడ్ని కాబట్టి. ఓ గాడ్, నిన్ను మాటల్లో జయించడం చాలా కష్టం. కష్టమైన పని చేయొద్దు గాని తినడానికి మీకేం కావాలో చెప్పండి. ఏదైనా లైట్ ఫుడ్ తీసుకురా. అలాగే. రాకేష్ అక్కడి నుంచి బయలుదేరాడు. త్వరగా వచ్చాయి అరుస్తూ చెప్పింది. అతను ముందుకు వెళ్తూనే తల ఊపాడు. ఆ శిథిల కట్టడంలో బల్లపరుపుగా ఉన్న బండరాతి మీద వెల్లకిలా పడుకుని ఉంది ధీరజ. రాకేష్ వెళ్లి అప్పటికి అరగంట అయింది. ధీరజకి బాగా ఆకలిగా ఉంది. అతను త్వరగా వస్తే బావుండు అనుకుంటుంది. ఆకాశం మబ్బు పట్టి వాతావరణం డల్లుగా ఉంది. అప్పుడు సమయం మధ్యాహ్నం 3 గంటలు కావస్తుంది. అంతలో సమీపంలో ఏదో అడుగుల శబ్దం. ఏమిటింత ఆలస్యం? నాకెంత ఆకలిగా ఉందో తెలుసా? ఇంతకీ ఏం తెచ్చావు తినడానికి? ఆ అడుగుల శబ్దం రాకేష్ దే అని భావించి అడుగుతూ బండరాతి మించి లేచి కూర్చుంది ధీరజ. ఆమె కూర్చుంటూ ఉండగానే శిథిల కట్టడం గోడల చాటు నుంచి యువతలకొచ్చారు. జీన్స్ ప్యాంట్లు, కలర్ బనియన్లు ధరించిన 4 యువకులు. స్టైల్ గా చూయింగం నవ్వులుతూ ఆమెకు నలువైపులా నిలబడ్డారు. ఆందోళనగా ముడిపడ్డాయి ధీరజ కనుబొమలు. లేచి నిలబడి వారి చూపులను గమనించినట్లే అక్కడి నుంచి అవతలకు వెళ్లబోయింది. ఆమె ఎటు వెళ్తే అటు కదులుతూ ఆమె దారికి అడ్డు రావడం ప్రారంభించారు ఆ యువకులు. ఆమెను ఆ ప్రదేశం నుంచి అవతలికి పోకుండా కట్టడి చేశారు. వాట్ ఈస్ దిస్? ఎవరు మీరు? నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు? సీరియస్ గా అడిగింది. మా వివరాలు తర్వాత చెబుతాం మేడం. మర్యాదగా మీ హ్యాండ్ బ్యాగ్ తో సహా నీ దగ్గరున్న విలువైన వస్తువులన్నీ తీసి అక్కడ పెట్టు, క్విక్ అన్నాడు ఒక యువకుడు. మై గాడ్, మీరు మీరు దొంగలా? అంది భయంగా. వెకిలిగా నవ్వాడు ఆమె మాటలకు ఒక యువకుడు.
తెలిసిందిగా, కమాన్ చెప్పినట్టు చెయ్యి అన్నాడు. చెయ్యకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తారో మాటలతో చెప్పలేదు అతను. చటుక్కున ముందుకు దూకి ఆమె చేతిలోని హ్యాండ్ బ్యాగ్ లాక్కున్నాడు. ఏమిటి దౌర్జన్యం? మర్యాదగా నా హ్యాండ్ బ్యాగ్ నాకిచ్చి అవతలకు వెళ్ళండి, లేదంటే అరిచి అందరినీ పిలుస్తాను అంది బెదిరింపుగా. ఆమె అనడం పూర్తవుతూ ఉండగా మంత్రం వేసినట్టు ప్రత్యక్షమయ్యాయి ఆ నలుగురి చేతుల్లోనూ స్ప్రింగ్ నైఫ్స్. బటన్ నొక్కగానే చెక్ చెక్ మంటూ బయటకొచ్చాయి పదునైన స్టీల్ బ్లేడ్లు. ఉలిక్కి పడింది ధీరజ. మై గాడ్, ఆ కత్తులెందుకు? నన్ను చంపుతారా అంది వణుకుతున్న కంఠంతో. అరిస్తే అంత పని చేసి తీరతాం. కిక్కురు మనకుండా నీ ఒంటి మీద ఉన్న బంగారు నగలన్నీ తీసి అక్కడ పెట్టు అన్నాడతను, రిస్ట్ వాచితో సహా. మాటని పూర్తి చేశాడు రెండో అతను. ఇక లాభం లేదనుకుంది ధీరజ. నిలువు దోపిడీ ఇచ్చి ప్రాణాలు నిలబెట్టుకోవడం కంటే మరో దారి లేదని గ్రహించి ఒంటి మీద వస్తువులను వలవడం రిస్ట్ వాచితో మొదలు పెట్టబోయింది. అదే సమయంలో హలో ఫ్రెండ్స్ అంటూ ఆ యువకుల్ని పలకరించింది ఒక కంఠం. ఉలిక్కిపడి చివ్వున తలలు తిప్పి చూశారు ఆ నలుగురు. వాళ్లే కాదు, ధీరజ కూడా అటు చూసింది. చేతిలోని క్యారీ బ్యాగ్ తో ఒక గోడకి ఆనుకుని నిలబడి ఉన్న రాకేష్ ని చూడగానే ప్రాణం లేచొచ్చినంత పనైంది ఆమెకు. మిస్టర్, ఇక్కడ నీకేం పని? మర్యాదగా అవతలకు వెళ్ళు ఉరిమి చూస్తూ అరిచాడు ఒక యువకుడు. ఆ పని చేయాల్సింది నువ్వు మిస్టర్, నేను కాదు. ఆ అమ్మాయి ఎవరో కాదు, నా మనిషి అన్నాడు రాకేష్. వెకిలిగా నవ్వారా యువకులు. ఐసి, తాజ్మహల్ చూడడానికి జంటగా వచ్చారన్నమాట. అయితే ఒకరిని దోచుకుని ఒకరిని వదిలి వెళ్ళడం బాగుండదు. ఇద్దరినీ దోచుకుంటాం అన్నాడు వారిలో ఒక యువకుడు. అది నీ తరం కాదు, కావాలంటే ప్రయత్నించు. ప్రయత్నించడం కాదు, నీ అంతు చూస్తాను. ముందుకొచ్చారా నలుగురు. ధీరజ కంగారు పడిపోయింది. వద్దు రాకేష్, వాళ్లతో గొడవ పడొద్దు. వాళ్ళ దగ్గర కత్తులున్నాయి. పోతే పోయాయి నగలు, వాళ్ళకే ఇచ్చేద్దాం. నువ్వు మాత్రం పంతానికి పోయి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అంటూ అతనికి అడ్డు వెళ్లబోయింది. ఆమె చెయ్యి పుచ్చుకుని రఫ్గా పక్కకు లాగేశాడు రాకేష్. మీకు ఆకలిగా ఉంది కదూ, ఇది తింటూ వేడుక చూడండి, నాకేం కాదు అంటూ క్యారీ బ్యాగ్ ఆమెకు అందించి పిడికిళ్లు బిగించి ముందుకు చూశాడు. ఉన్నట్టుండి బిగ్గరగా అరిచారా నలుగురు. చేతుల్లోని కత్తులు ఎత్తి పట్టుకుని అతని మీదకు లంకించారా యువకులు. ఆ శిథిల కట్టడం మధ్య వారితో ఫైటింగ్ ప్రారంభించాడు రాకేష్. కత్తిపోట్లకు అందకుండా అందిన వారిని అందినట్లే విరగదీస్తున్న కలవరపెట్టాడు ఆ నలుగురిని. క్యారీ బ్యాగ్ లో అతను తెచ్చిన ఆహారాన్ని తినకుండా గుడ్లప్పగించుకుని ఆ పోరాటాన్ని చూడసాగింది ధీరజ. మెరుపు వేగంతో కదులుతూ ఏకకాలంలో ఆ నలుగురిని ఎదుర్కొంటున్న రాకేష్ పోరాట విధానం ఆమెను అమితంగా ఆకట్టుకుంది. వాళ్ల చేతుల్లోని కత్తులకి కొంచెం కూడా భయపడకుండా చేతుల్ని కత్తుల్లా ఉపయోగించి దెబ్బతీస్తూ ఆ నలుగురిని గగ్గోలెత్తిస్తున్నాడతను. రాకేష్ ధాటికి తట్టుకోలేకపోయారా యువకులు. అతను ప్రజెంట్ చేస్తున్న ముష్టిఘాతాలకు వాళ్ళు వెలువరిస్తున్న బాధాకరమైన అరుపులతో దద్దరిల్లిపోవడం ప్రారంభించింది ఆ కట్టడం. సరిగ్గా 10 నిమిషాల పాటు కొనసాగిందా పోరాటం. 11వ నిమిషం జీవం పోసుకుంటూ ఉండగా దిగజారిపోయింది ఆ యువకుల ధైర్యం. అతనితో పోరాడి అతన్ని పడగొట్టడం తమ తరం కాదని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు వారికి. గ్రహిస్తూనే కత్తుల్ని పారేసి ఒక్కసారిగా పిక్కబలం చూపించడం ప్రారంభించారు. వెనుతిరిగి చూడకుండా నిమిషాల మీద ఆ ప్రదేశం నుంచి పారిపోయి కనుమరుగయ్యారు. ఆ నలుగురు యువకులు ఆ ప్రదేశం నుంచి నిష్క్రమించిన ఇంకా అలాగే గుడ్లప్పగించుకుని చూస్తూ ఉండిపోయింది ధీరజ. హలో హలో మేడం, ఆమెను సమీపించి ముఖం మీద చిటికెలు వేశాడు రాకేష్. ఉలిక్కి పడుతూ తేరుకుందామే. ఏరి ఏరి వాళ్ళు అని అడిగింది చుట్టూ చూస్తూ. వాళ్ళు పారిపోయి చాలాసేపు అయింది. మై గాడ్, ఏమో అనుకున్నాను. నువ్వు బాగానే ఫైటింగ్ చేస్తావన్నమాట. వాళ్ళ చేతుల్లో కత్తులు చూసి భయం వేయలేదా అని అడిగింది. ఎందుకు భయం? చావు అనేది మన ముఖాన్ని రాసిపెట్టి ఉంటే కత్తులే అవసరం లేదు. చీమ కుట్టినా చచ్చిపోతాం. ముందు మీరు భోజనం చేయండి. నా ఆకలి చచ్చిపోయింది. ముందు నాకు ఈ విషయం చెప్పు అని అడిగింది ధీరజ. ఏ విషయం? పవిత్రమైన ఈ తాజ్మహల్ పరిసరాల్లో కూడా దొంగలుంటారా? అతను చిన్నగా నవ్వాడు. దొంగలు ఎక్కడుండరు? నేను అడిగేది ఇక్కడి సంగతి. చిన్నగా తల ఊపాడు రాకేష్. విదేశీ టూరిస్టులు ఎక్కువగా వచ్చే ఈ ప్రాంతంలో తరచూ దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి మేడం. అంతేకాదు, మీరు నమ్మలేని విషయం మరొకటి ఉంది. ఏమిటది? విదేశీ టూరిస్టులను ఆకట్టుకుని తృప్తిపరచడానికి ఇక్కడ కొన్ని హోటల్స్ లో వాటి యజమానులే వ్యభిచార కార్యకలాపాల్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. విస్కీ, బ్రాందీ వంటి మత్తు పానీయాలే కాదు, వాటితో సమానంగా కొకైన్, బ్రౌన్ షుగర్, హెరాయిన్, గంజాయి వంటి డ్రగ్స్ కూడా విరివిగా లభిస్తూ ఉంటాయి ఇక్కడ. మరి పోలీసులు ఏం చేస్తుంటారు? వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు.
అంటే అమాయకుల్ని పట్టుకుని వేధించటం, ధనవంతులకి సలాములు కొట్టి చూసి చూడనట్టుగా వదిలేయటం దేశంలో ఎక్కడైనా ఇది మామూలే. మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? చెబితే ఏం చేస్తారు? తెలుసుకుంటాను. తెలుసుకుని భారతదేశం అంటే చులకన భావం ఏర్పరచుకుంటారు. అమెరికా వెళ్ళగానే ఈ విషయాన్ని కథలు కథలుగా అక్కడ మీ ఫ్రెండ్స్‌తో చెబుతారు. అంతేనా? తెలిసిన నిజాన్ని గురించి చెప్పడం తప్పంటావా? తప్పే. కొన్ని విషయాలు చెప్పకూడదు. ఎందుకంటే కోట్లాది మంది సంతానంలో ఏ కొద్ది మందో చేసే తప్పులకు భరతమాతను బాధ్యురాల్ని చేసి కించపరచకూడదు. మంచివాళ్ళను కన్నా చెడ్డవాళ్ళను కన్నా తల్లి తల్లే అన్నాడు రాకేష్. అతని దేశభక్తికి మరోసారి ముగ్ధురాలైంది ధీరజ. అందరూ మీలాగా తల్లిని గౌరవించే వాళ్ళే అయితే ఎంత బావుండేది? బావుంటుంది. అప్పుడు దేశ జనాభా కూడా ఇప్పుడున్న దానికి రెట్టింపు అవుతుంది అన్నాడు నవ్వుతూ. ఆమె కూడా నవ్వేసింది. ఇంక బయలుదేరదామా అన్నాడు. ఆమె తలాడించింది. రాత్రి 8:30 గంటలకు ఆగ్రా నుంచి తిరిగొచ్చారిద్దరు. ధీరజ్‌ను లాడ్జ్ రూమ్‌లో వదిలి బయలుదేరబోయాడతను. వెయిట్. ఈ రాత్రి మీకు ప్రోగ్రామ్ ఏమైనా ఉందా? అని అడిగింది. మా ప్రోగ్రామ్స్ ముందుగా నిర్ణయించబడేవి కాదు. నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే అప్పటికప్పుడు ఫిక్స్ అవుతుంది మా ప్రోగ్రామ్. ఐ సీ. ఎందుకలా అడిగారు? మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రికి ఇక్కడే నా రూమ్‌లోనే ఉండిపోండి అంది. ఇక్కడ? ఏ ఉండకూడదా? కూడదని కాదు. కానీ ఎందుకు? ఈ రాత్రి మీతో కలిసి డిన్నర్ చేయాలి అని ఉంది నాకు. మీకోసం చిన్న పార్టీ అరేంజ్ చేస్తాను. మీరు మీరు పార్టీ అరేంజ్ చేస్తారా? ఆమె నవ్వింది. అది ఏమంత ఆశ్చర్యపడవలసిన విషయం కాదు. అమెరికాలో ఇది సర్వసాధారణమైన విషయం. అవుననుకోండి. ప్లీజ్ కాదనకండి. నా కోసం రండి. అభ్యంతరం చెబితే ఆమె బాధపడుతుంది అని గ్రహించి తల ఊపాడతను. ఆల్రైట్ అలాగే వస్తాను. మళ్ళీ రావడం ఎందుకు? ఉండిపోండి. ఆగ్రాలో ఫైటింగ్ జరిగింది కదా! బట్టలు నలిగిపోయి ఒళ్ళంతా ఒకటే చికాగ్గా ఉంది. వెళ్ళి స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తాను. అరగంటలో ఇక్కడుంటాను. ఓకే. రాకేష్ ఆ గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన 10 నిమిషాల తరువాత ఒకరి వెనుక ఒకరుగా ఆ గదిలోకొచ్చారు నలుగురు యువకులు. వాళ్ళెవరో కాదు. ఆ మధ్యాహ్నం ఆగ్రాలో రాకేష్ చేతుల్లో తన్నులు తిని పారిపోయిన వాళ్ళు. షేపులు మారిన వారి మొహాల్లోకి చూస్తూనే నవ్వుని అదుపు చేసుకోలేక పక్కున నవ్వింది ధీరజ. ముడుచుకుపోయాయి వారి ముఖాలు. ఒళ్ళు వాచిపోయేలా మేము తన్నులు తినడం మీకు నవ్వులాటగా ఉందా మేడం? మీరు చెబితే నలుగురం కలిసి అతన్ని విరగదీసిపోతాం అని ఒప్పుకున్నాం. అతను అంత గొప్ప ఫైటర్ అని తెలుసుంటే చచ్చినా అతనితో ఫైటింగ్‌కి ఒప్పుకునేవాళ్ళం కాదు. బాధగా మొహం పెట్టి నిష్ఠూరంగా అన్నాడు ఒక యువకుడు. ఆమె మనసు చివుక్కుమంది. ఆమె నవ్వడం మానేసింది. సారీ. అతని గొప్పతనాన్ని గురించి నాకు ఇప్పుడే తెలిసింది. ఎనీహౌ థాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ అంటూ ఇస్తానన్న దానికంటే రెట్టింపు కిరాయి వాళ్లకు ముట్ట చెప్పింది. ఆమె ఇచ్చిన కిరాయిని చూసి వింతగా మెరిశాయి వారి కళ్ళు. గంటలో ₹1000 సంపాదించినందుకు సంతోషపడుతూ దెబ్బల బాధను మర్చిపోయి ఆమెకు థాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వాళ్ళు వెళ్లిన తర్వాత హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న కాగితాన్ని తీసి ధైర్య సాహసాలు గలవారై ఉండాలి అని రాసి ఉన్న నెంబర్‌ని టిక్ చేసింది ధీరజ. రాకేష్ ధైర్య సాహసాలను పరీక్షించి తెలుసుకునేటందుకు ఆగ్రా వెళ్లే ముందు ఆ కిరాయి రౌడీలను ఆమె కాంటాక్ట్ చేసి అతనికి తెలియకుండా ఆగ్రా రప్పించింది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.